హాయ్ అండి, పిన్ని గారు, బాబాయ్ గారు, బాగున్నారా? ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని తీసుకొని మన ముందుకు వచ్చానండి. అదేనండి అందరికీ ఇష్టమైన గుత్తొంకాయ కర్రీ. ఈ గుత్తొంకాయ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి ఎందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ముందుగానే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను తీసుకొని దాంట్లోకి కొద్దిగా తగినంతగా కారం వేసుకోవాలండి. ఈ కారం వేసుకున్నాక ఈ కారంకు తోడు కొద్దిగా కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి బాగా వట్టికుంటే మనకు చాలా టేస్ట్ వస్తుంది ఈ గుత్తొంకాయ కర్రీ అనేది. ఇందులోకి టేస్ట్కు తగ్గట్టుగా ధనియాల పొడి కలుపుకోవాలండి. ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నది ఒక స్పూన్ వేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలండి. చూసారా అండి మిక్సీ ఏ విధంగా పడుతుందో, గర్రన పడుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ బాగా వేడైన తర్వాత అందులోకి వంకాయలకు తగ్గట్టు ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కాలండి. 1 మినిట్ పాటు ఈ ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న చిన్న చిన్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూసారా అండి పొగలు ఎలా పోతుందో. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని నేను ముందుగానే తరిగి పెట్టుకున్నానండి. దీనితో పాటు కొద్దిగా టమాటాలను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక స్పూన్ తీసుకొని బాగా నిదానంగా కలుపుకోవాలండి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. చూసారండి కరివేపాకు ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం అటు ఇటు బాగా కలపాలండి. 2 మినిట్స్ పాటు కలిపాక ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు అనేది మనం మిక్స్లో వేసుకోకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఒక స్పూన్ తీసుకొని బాగా నిదానంగా స్లోగా బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా నిదానంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కువ మాడిపోనియకుండా తగినంతగా గ్యాస్ పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. చూసారా అండి ఎంత అద్భుతంగా వస్తుందో. ఈ తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ని చూసారండి ఎంత బాగా మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు మరొక పక్క వంకాయలను నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మార్కెట్ నుండి దుమ్ము ధూళితో పాటు వచ్చింటాయి కాబట్టి వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్నాక మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ అన్ని ఐటమ్స్ని మనం ఆయిల్ బాగా వేగిన తర్వాత అందులోకి యాడ్ చేసేసుకోవాలండి. చూసారండి ఎలా ఉడుకుతుందో, ఎంత అద్భుతంగా ఉడుకుతుందో. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా బాగా నిదానంగా స్లోగా కలుపుకోవాలండి. మరోవైపు పెన్నం పెట్టి అందులోకి మనం పల్లీలను యాడ్ చేసుకోవాలండి. ఇలా పల్లీలు బాగా దూరగా వేగేంత వరకు పల్లీలను మనం అటు ఇటు బాగా కలుపుతూ ఉండాలండి. ఈ పల్లీలు ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. అంటే పల్లీలు కొద్దిగా పచ్చి వాసన ఉండడం జరుగుతుందండి. ఇలా బాగా వేగిన పల్లీలను మనం ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పల్లీలను మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగా నిదానంగా మెత్తగా పట్టుకోవాలండి. ఉంటలు లేకుండా బాగా మెత్తగా వచ్చే విధంగా బాగా పెట్టుకోవాలండి. చూసారా అండి ఎంత అద్భుతంగా వచ్చిందో. ఈ పొడిని మనం ఇప్పుడు ముందుగానే మరలుతున్న ఐటమ్స్లో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఉంటలు లేకుండా అంతా ఒకసారి వేసుకొని బాగా గరిటె తీసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. చూసారా అండి గుత్తొంకాయ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ గుత్తొంకాయలను ఇలా 4 ఒప్పలుగా కట్ చేసుకోవాలండి. ఒక నైఫ్ కత్తి తీసుకొని ఇలా నిదానంగా కట్ చేసి పెట్టుకోవాలండి. అప్పటికప్పుడే ఫాస్ట్ కట్ చేసి పెట్టుకోవాలండి. లేకుంటే ఈ వంకాయలు అనేది చేదు కావడం జరుగుతుందండి. కావున మనకు అంత ఐటమ్ రెడీ అయిన తర్వాత ఈ వంకాయలను ఇలా 4 ఒప్పలుగా చేసి పెట్టుకోవాలండి. ఇలా 4 ఒప్పలుగా చేసి పెట్టుకున్న వంకాయలను రెడీ చేయాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒప్పలుగా కోసుకున్న వంకాయలను ఒకటిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి యాడ్ చేసుకొని వంకాయ మునిగేంత వరకు బాగా మనం అటు ఇటు బాగా కలపాలండి. గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంది కాబట్టి మనం కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే వంకాయ అనేది బాగా ఉడకడం జరుగుతుంది. చూసారా అండి వంకాయ అనేది ఎంత బాగా ఉడుకుతుందో.
ఇలా మనం ఒక 4-5 నిమిషాల పాటు మూతని ఇలానే పెట్టేసేయాలండి. చూసారా అండి, ఇప్పుడు మూత తీసాక వంకాయ అనేది ఎంత అద్భుతంగా ఉందో. గుత్తొంకాయ అంటే కర్నూలుకి పెట్టింది పేరండి. గుత్తొంకాయ అనేది అంత అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు మూత మూసేసుకొని వంకాయని బాగా ఉడకనివ్వాలండి. వంకాయ అనేది ఎంత బాగా ఉడికితే మనకు అంత టేస్ట్ రావడం జరుగుతుందండి. చూసారా అండి, పొగలు పోతూ మనకు ఎంత బాగా ఉడుకుతుందో. మరొకసారి మనం గరిటె తీసుకొని బాగా వంకాయని కలపాలండి. మనకు గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. గుత్తొంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఈ గుత్తొంకాయ అనేది పెళ్ళిళ్ళలో ప్రధాన వంటకం అండి. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వంకాయ లేని ఏ పెళ్ళి ఉండదండి. మొత్తం కూరగాయలలో వంకాయకి అనేది ఒక ప్రత్యేకత స్థానం ఉందండి. చూసారా అండి, వంకాయ ఎంత అద్భుతంగా ఉందో. అన్నంలోకి, రోటిలోకి, చపాతీల్లోకి కొద్దిగా నలుచుకొని తింటే ఈ గుత్తొంకాయ మీద మటన్ కూడా పనికిరాని అంత అద్భుతంగా ఉంటుందండి. ఓకే అండి, పిన్ని గారు, బాబాయ్ గారు, బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.